వచ్చేసింది. ఎప్పుడెప్పుడా కొండకెళ్దామా అని ఎదురు చూసే సమయం అయితే వచ్చేసింది. ఈ రోజైతే మా పీఠంలో ఉన్న స్వాములందరికీ ఇరుముడైతే కడుతున్నారు. ఈ రోజైతే ఇరుములు కడుతున్నారు కదా అని కొండకెళ్ళొచ్చు కదా అని చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. కానీ ఎక్కడో తెలియని కొంచెం బాధ అయితే ఉంది. అప్పుడే 41 రోజు అయిపోయిందా అని బాధగా అయితే ఉంది. అసలు మొత్తం మా పీఠంలో ఉన్న స్వాములందరూ 40 మంది అయితే ఉన్నాము. మేమందరము తెల్లారిగట్ల 3ంటికి అయితే లేచి నీట్గా శుద్ధి అయితే అయిపోయి పూజ అయితే మొదలు పెట్టేవాళ్ళమి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా భిక్ష టయానికి అయితే వచ్చి మేము అందరం కలిసి అయితే భిక్ష చేసేవాళ్ళమి. ఇంకా ఈవినింగ్ టైం కూడా పూజ అయితే చేసుకునే వాళ్ళమి. చాలా నిష్టగా అయితే ఈ యొక్క 41 రోజులు ఉన్నాము. ఇరుముడి చెల్లించేసిన తర్వాత ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతాము. అందుకే కొంచెం బాధగా అయితే ఉంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఏ సామైనా మీకు తెలిస్తే వారి పేరు అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఎవరికైతే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళకైతే అయ్యప్ప స్వామి ప్రసాదం 70 అయితే ఇస్తాను. శబరిమల యాత్ర అయితే మొత్తం 9 రోజులు టూర్ అయితే ఉంది. అసలు ఈ 9 రోజులు ఎలా గడిచిందో మేము అసలు ఏమేమి యాత్రలు వెళ్ళామో మీకు అయితే రాబోయే వీడియోస్లో చూపిస్తాను. సరే స్వాములు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ స్వాములు.